జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. సూపర్ వశిష్ఠ గారు, మీ నాన్న చాలా డిఫరెంట్గా పెట్టారు వశిష్ఠ అని. ఇండస్ట్రీలో ఎవరు లేరు. అది యాక్చువల్గా మా డాడీ పెట్టింది కదా, ఆ, మా అక్క పెట్టింది. మీ అక్క. ఓకే. మా కజిన్. యాక్చువల్లీ నా పేరు ఎంవిఎన్ రెడ్డి, వెంకటనారాయణ రెడ్డి. ఓకే. స్కూల్ అండ్ కాలేజ్లో అందరూ ఎంవిఎన్ అనేవారు. ఫ్రెండ్స్ అందరూ వేణు అని చెప్పి పిలిచేవారు పెట్టిన కింద. ఓకే. సో తర్వాత ఏదో పేరు కావాలి కొంచెం యూనిక్గా ఉండి ఎంవిఎన్ అని వేస్తే అలా ఉంది అన్నప్పుడు మా అక్క ఎవరికో ఒక స్వామీజీ ఎవరో వస్తే రాజమండ్రిలో, ఆయన అడిగితే ఆయన చెప్పారండి ఈ పేరు బాగుంటుంది అని చెప్పి. ఓకే. కాలభైరవేశ్వరం టెంపుల్లో ఎవరో స్వామీజీ వచ్చారు, ఆయన అడిగితే ఆయన చెప్పారు వశిష్ఠ అనేది బాగుంటుంది అని చెప్పి. సో నాకు ఫోన్ చేసి ఇలా మారుద్దాం అనుకుంటున్నారు అంటే ఓకే అక్క నీ ఇష్టం. మా బావ సరే డన్ అయితే అన్నాను. ఆ పేరు పంపించారు నాకు. ఓకే ఆ రోజు నెక్స్ట్ డే నుంచి నేను అదే ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయాను ఫ్లోలో. ఇప్పుడు అది ఒకటి అయిపోయింది. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు అంతా ఇదేనా? ఎస్. అన్ని వశిష్ఠ. ఆధార్ కార్డు ఇంకా మారలేదు యాక్చువల్గా, మారుతుంది. ఆధార్ కార్డు ఎంవిఎన్ రెడ్డి అని ఉంటుంది. అఫీషియల్గా స్క్రీన్ నేమ్ కానీ మిగతా ఏదైనా కూడా వశిష్ఠ అని ఉంటుంది. వశిష్ఠ అని ఉంటుంది. సూపర్. ఎప్పుడైనా కానీ వెంటనే పెద్ద హీరోతో చేస్తున్నారు కాబట్టి ఆ చిన్న చిన్న నెగిటివ్ టాక్ అనేది బయట కామన్. డెఫినెట్గా సినిమా మీద అంటే మీరు మాట్లాడే విధానం చూసినా కానీ, లేకపోతే మీకు ఎంత కాన్ఫిడెంట్ ఉందో ఈ స్టోరీ మీద, చిరంజీవి గారి మీద, డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ కొట్టబోతుంది అనేది మీ మనసుకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు, మీరు రాసుకున్న పెన్నుకు తెలుసు. డెఫినెట్గా అన్ని విధాలుగా మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఎక్కడ కొంచెం కూడా జంగట్లేదండి. డెఫినెట్గా చేసేది కరెక్ట్. మనం కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు జంకాల్సిన అవసరం లేదు. ఎస్. నాకు చిరంజీవి గారి సినిమా చూసి బై కంటెంట్ వైజ్ వెరీ స్ట్రాంగ్ కొట్టే నువ్వు అన్నారు. ఎంతకన్నా ఏముంటుంది అప్రిషియేషన్. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. సోషియో ఫ్యాంటసీ వశిష్ఠ తీస్తే ఎలా తీస్తాడు అనేది బింబిసార్తో చూపించేశారు. ఇంకా అంటే ఏ సినిమాకి ఆ సినిమా ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఆ సినిమా చేసాం కాబట్టి ఈ సినిమా అయింది కాబట్టి ఇంకో సినిమా ఉండదు. కానీ ఏ సినిమా కష్టం ఆ సినిమాదే, ఏ సినిమా రిజల్ట్ ఆ సినిమాకి. సో ఈ సినిమా కంప్లీట్ అయిపోయింది, చిరంజీవి గారు చూశారు, ఐఎమ్ వెరీ హ్యాపీ అవుట్పుట్ చూసి. సో దానివల్ల నాకు వచ్చే కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. ఓకే. ఎందుకంటే ఆయన జడ్జ్మెంట్, అలాగే కిరవాణి గారు చూశారు ఆర్ఆర్కి వెళ్ళినప్పుడు, ఆయన ఇచ్చిన జడ్జ్మెంట్ కానీ. సో దానివల్ల నాకు స్ట్రాంగ్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. నాకు అసలు ఎక్కడ డౌట్ లేదు నాకు సినిమా మీద. ఓకే. సినిమాలో సాంగ్ బాగా ఇప్పుడు ఒకటైతే శ్రీరాముడిది ఒకటి రిలీజ్ అయింది, నేను చూశాను, చాలా అద్భుతంగా ఉంది. మీకు నచ్చిన సాంగ్ ఎస్పెషల్ ఏదో ఉంటుంది కదా? నాకు థీమ్ విపరీతంగా ఎక్కేస్తుంది. విశ్వంబర థీమ్ సాంగ్ ఉంటుంది. ఓకే. అది సినిమా బిగినింగ్లో రికార్డ్ చేశాను. ఆ సాంగ్ అయితే అసలు నాకు గూస్ బంప్స్. అది త్వరలో రిలీజ్ చేస్తాం. అది ఓకే. ఆర్ఆర్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది దానికి. కీరవాణి గారి స్టైల్లో అసలు ఆర్ఆర్ గురించి మనం ఆలోచించక్కర్లేదు. సో అంత బాహుబలి ట్రిపుల్ ఆర్, నాకు బింబిసారా కానీ ఆర్ఆర్తో లేపాడు ఆయన సినిమా అక్కడికో లేపాడు ఆయన ఆర్ఆర్తో. వేరే లెవెల్. ఆయనలాగా ఆర్ఆర్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ ఇంకొకటి లేడు. సో అసలు ఆ టెన్షన్ లేదు నాకు. నేను ఫస్ట్ హాఫ్ ఇచ్చేసి కూర్చొని లాస్ట్ చూడమన్నప్పుడు ఇలా చూడడం అంతే. సూపర్. మంచి అటెంప్ట్ చేశారు వశిష్ఠ గారు. నిజంగా చెప్పాలంటే బాస్ని ఎలా చూపించబోతున్నారు అనేది కూడా మీ మాటల్లో అర్థమైపోతుంది. అందరికి క్లియర్గా మెగా ఫ్యాన్స్ పండగ చేసుకోబోతున్నారు అతి తొందరలో. కొన్ని ఇలాంటి సోషల్ ఫ్యాంటసీ వచ్చినప్పుడు అటు ఇటుగా కొన్ని ట్రోల్స్ కామన్గా వస్తుంటాయి కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకుంటే అంటే టైం పడుతుంది. సోషల్ ఫ్యాంటసీ అన్నప్పుడు, విజువల్ ఎఫెక్ట్స్ అన్నప్పుడు టైం తీసుకుంటుంది. అది మన చేతిలో ఉన్నది కాదు, మాన్యువల్గా మనం చేసే పని కాదు. అది ఒక మిషన్ చేయాల్సిన పని. అది ఇచ్చిన అవుట్పుట్ వచ్చినప్పుడు మనం చూడాలి, నచ్చకపోతే మళ్ళీ కరెక్షన్ చెప్తాం, వచ్చే వరకు ట్రై చేస్తూ ఉండాలి బెస్ట్ క్వాలిటీ కోసం. సో దానివల్ల డిలే తప్ప వాంటెడ్గానో కావాలని చేసింది కాదు. ఓకే. సో బాస్ దగ్గర నుంచి మంచి ఇప్పుడు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ వచ్చింది, అది గిఫ్ట్గా తీసుకోవాలి మీరు తొందరగా. అన్నది జరగాలి. సో ఆ కార్లోనే మళ్ళీ సక్సెస్ ప్రమోషన్ రావాలి. ఇలా చాలా చాలా చూడాలి, జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక సినిమా లవర్గా, మెగాస్టార్ని అభిమానించే ఫ్యాన్స్గా మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.